హాయ్ హలో నమస్తే. ఆవకాయ ఎలా పట్టుకోవాలో చూద్దాం రండి. మామిడికాయలని శుభ్రంగా కడుక్కోవాలి. మామిడికాయలకి ముచ్చుకులు తీసేసుకోవాలి. మామిడికాయని చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కాయలతో పెట్టుకుంటారు. మేమైతే కొత్తపల్లి కొబ్బరితో పెట్టుకున్నాం. కట్ చేసుకున్న మామిడికాయ లోపల ఉన్న దీన్ని ఈ విధంగా తీసుకుని అందులో ఒక లేయర్ ఉంటుంది, దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయ రబ్బల్ని ఈ విధంగా ఒలుచుకోవాలి. మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం మామిడి ముక్కలకి కొలతలతో చూద్దాం. 2 తవ్వలు కారం, 1 తవ్వ ఆవుపిండి, 1 కల్లుప్పుని గ్రైండ్ చేసుకుని ఈ విధంగా సాల్ట్ చేసుకుని 1 తవ్వ సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కొంతమంది తొక్కలు తీసుకుని వేసుకుంటారు. 1/2 కేజీ వెల్లుల్లిపాయలు, 4 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 4 టేబుల్ స్పూన్స్ మెంతులు, చూపించిన విధంగా ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకుంటూ మరీ జారుగా కాకుండా మరీ ముద్దగా కాకుండా సమానంగా కలుపుకోవాలి. కొంతమంది నువ్వుల నూనెతో పెట్టుకుంటారు, కొంతమంది పల్లీల నూనెతో పెట్టుకుంటారు. మేమైతే ఫ్రెష్గా పల్లీలని ఆడించుకుని పల్లీల నూనెతో పెట్టుకున్నాం. ఈ విధంగా కలుపుకోవాలి. జాడీలో కానీ ప్లాస్టిక్ బకెట్లో కానీ ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందాక మనం కలుపుకున్న దాంట్లోకి మామిడి మొక్కల్ని వేసుకుని మామిడి మొక్కలకి అదంతా బాగా పట్టేలా కలుపుకుని జాడీలోకి కానీ ప్లాస్టిక్ బకెట్లోకి కానీ తీసుకోవాలి. ఇటువరకు అందులో జాడీలో పెట్టుకునేవారు, కానీ ఇప్పుడైతే ప్లాస్టిక్ బకెట్లోనే పెట్టుకుంటున్నారు. ప్లాస్టిక్ బకెట్లో కన్నా జాడీలోనే పెట్టుకుంటేనే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వేసుకుని దాంట్లో గాలి ఎలగకుండా మూత పెట్టుకుని కవర్ చేసుకోవాలి. దీన్ని 3 రోజుల దాకా స్టోర్ చేసుకోవాలి. 3 రోజుల తర్వాత దాన్ని తీసుకుని దాన్ని కలుపుకుని వాటిని చిన్న డబ్బాల్లోకి తీసుకుని వాడుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.